మే 9న మెగా ఫ్యాన్స్ కి డబుల్ సర్ప్రైజ్ ఉండిపోతాను. ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిందైతే మరొకటి మెగాస్టార్ చిరంజీవికి సంబంధించింది. అభిమానులకి మే 9 ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏం జరగబోతోంది? ఆ రోజుకున్న విశిష్టత ఏంటి? వాచ్ దిస్ వీడియో. మే 9న మెగా అభిమానులకు ఉండబోయే మొదటి సర్ప్రైజ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరించనున్నారు. RRR ఘన విజయం తర్వాత రామ్ చరణ్కి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగింది. ఇదే సమయంలో వరల్డ్ ఫేమస్ మ్యూజియంలో రామ్ చరణ్ విగ్రహం లాంచ్ అవటం అభిమానులకి గర్వకారణంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాలో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మగధీరతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత నటుడిగా తనని తాను మెరుగుపరుచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ RRRతో ప్రపంచ స్థాయి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్దితో రికార్డులు తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు మెగా పవర్ స్టార్. రంగస్థలం మూవీని మించి పెద్ది ఉండబోతోందనే హైప్ ఇప్పటికే క్రియేట్ అయింది. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లిమ్స్లో లాస్ట్ ఫ్రేమ్లో చరణ్ కొట్టిన షాట్ రిపీట్ వేసుకొని మరీ చూస్తున్నారు ప్రేక్షకులు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. 2026 మార్చి 27న పెద్ది థియేటర్లో సందడి చేయనుంది. ఈలోగా మెగా ఫ్యాన్స్ కి అద్దిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరణ డేట్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలు తీసుకున్నారు. చరణ్తో పాటు ఈ విగ్రహంలో తన పెంపుడు శునకం రైమ్ కూడా ఉంటుంది. క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఇలా పెట్తో ఈ ఘనత సాధించిన వారిలో రెండో వ్యక్తిగా నిలిచాడు రామ్ చరణ్. మే 9న లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు డేట్ ఫిక్స్ చేశారు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ల మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. వారి తర్వాత ఆ ఘనత అందుకున్న 4వ హీరోగా నిలిచాడు చరణ్. ఇక మే 9న మెగా ఫ్యాన్స్ ఉండబోతున్న సెకండ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా? మెగాస్టార్ కెరియర్లోనే కల్ట్ క్లాసిక్గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీని 3Dలో రిలీజ్ చేస్తున్నారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో బెస్ట్ మూవీ లిస్ట్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ కథ అందించారు. సరిగ్గా 35 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా మళ్లీ ప్రేక్షకుల్ని అలరించేందుకు మే 9న రాబోతోందని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.